చూసానండి, సూపర్ గా అనిపించింది. అంతా ఏం జరిగింది ఇంతకుముందు జగన్ గారి పాలనలో ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా చూపించారు సార్. అసలు అంటే ఇందులోని యాక్చువల్ గా టీడీపీ వాళ్ళ అండం ఏంటంటే కావాలని చెప్పి చంద్రబాబు గారి క్యారెక్టర్ ని డీఫేమ్ చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ డీఫేమ్ చేయడం, లోకేష్ గారి క్యారెక్టర్ డీఫేమ్ చేయడం ఇలాంటివి జరిగాయని అంటూ ఉన్నారు. అలాంటివి ఏమైనా ఉన్నాయండి? అది నిజం సార్, అది నిజంగా జరిగింది కాబట్టి చూపించారు, అంతే కదా. ఇంత జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వేధించారో, ఎన్ని హింసలు పెట్టారో, ఎన్నిసార్లు జైలుకి పంపించారు, ఎన్ని బాధలు పెట్టారో తెలీదా? జనాలకి ఏమైనా కళ్ళు బానాయా? చూస్తున్నాం కదా. ఏదేమైనా ఈసారి సీఎం కూడా జగన్ గారేనండి. ఇందులో బాగా నచ్చిన అంశం ఏంటంటే లాస్ట్ లో ఆయన సీఎం అయ్యే ముందు వీళ్ళందరూ ఎవరిని ఎలా పడగొట్టాలని మిగతా పార్టీ వాళ్ళందరూ అంటుంటే జగన్మోహన్ రెడ్డి కులం గురించి అది ఎత్తకండి, మొత్తం జనాలు అందరూ సమానం అన్నారు చూడండి, అక్కడ బాగా నచ్చింది నాకు. ఏమోనండి, మన ఫ్యాక్టరీ చేశాడు, అంతా చెప్పుకోవడానికి ఏం లేదు, పర్ఫెక్ట్ గా చేశాడు. ఆయన ఆల్రెడీ పిచ్చాడని జనాలకు తెలుసండి, పిచ్చాడు ఇప్పుడు పిచ్చాడే కదండి. ఆర్టిస్ట్ అంటే ఇంచుమించు ఆయన మనసులో ఏముంది అదే దింపేశాడు అలా. అవునండి, వైఎస్ఆర్ మరణం దగ్గర స్టార్ట్, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు. మీకు అంటే రామ్ గోపాల్ వర్మ సినిమా అనేటప్పటికి రకరకాల ఆరోపణలు ఉంటాయి. ఆయన వైసీపీ అమ్ముడుపోయి సినిమాలు చేస్తూ ఉన్నాడు, ప్యాకేజీలు తీసుకొని సినిమా చేస్తున్నాడు అని అంటూ ఉంటారు. ఈ సినిమా డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీసిన విధానం చూసి మీకేమనిపించింది? రామ్ గోపాల్ వర్మ తీసిన విధానం పర్ఫెక్ట్ గా ఉందండి. యాజ్ టు సీఎం జగన్ గారు ఎలక్షన్ స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన కానివ్వండి ఇప్పటి వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే పడ్డారో అవన్నీ పర్ఫెక్ట్ గా చూపించారు. అందులో అసలు ఆయన కల్పితంగా తీసింది కానీ ఇదైతే ఏ ఒక్కటి లేదు, అంతా ఫ్రీమ్ టు ఫ్రీమ్ అలా దించేశారు అన్నమాట. సూపర్ చేశారండి, ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ వైఫ్ అండి, ఆవిడైతే ఇంక చించేసింది. షర్మిల గారి క్యారెక్టర్ అంటే వాళ్ళ చెల్లి కదండి, వాళ్ళ చెల్లి మామూలుగా ఏదో సపోర్ట్ చేస్తూ అటు ప్లస్ టూ ఇటు మైనస్ అనే విధంగా పెట్టారు. లేదు, జగన్ గారు పాదయాత్ర చూపించారు ఓదార్పు యాత్ర చూపించారు, పాదయాత్ర రెండు చూపించారండి. మనసుకి హ్యాపీ అనిపించిందండి. ఆయన ఇన్ని బాధలు పెట్టారా ఆల్రెడీ మాకు తెలుసు, కాస్త కోస్తో జనారంగంలో తిరుగుతున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఇది కూడా. అంటే ఎలక్షన్ దగ్గరలో ఈ సినిమా రిలీజ్ చేయడం వైసీపీ పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి తప్పితే అంటే అబద్ధాలు అభూత కల్పనలు కథలుగా చేసి సినిమా తీశారని బయట వినిపిస్తూ ఉంది. అంటే ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి, దాని మీద మీ కామెంట్ ఏంటి? సార్ ఆల్రెడీ సినిమాలో ఆ విధంగా చూపించారు. ప్రతిపక్షాలు అంటున్నారంటే వాళ్ళ అన్నవన్నీ ఆరోపణలని విధంగానే ఇదైంది కదా. అసలు వాళ్ళు మాట్లాడే ప్రతి జగన్ గారు మంచి చేసినా కూడా అది చెడుగానే భావించి చెడుగానే మాట్లాడడం అలవాటైపోయింది ఎక్స్ట్రా పార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఓన్లీ సింగిల్ పాదం మీద నిలబడి ఆయన పార్టీ తిప్పుతున్నారు. మిగతా వాళ్ళగా పొత్తులు అవన్నీ కలుపుకోలేదు కదా సార్. మాలాంటి పేదలకి ఈ రోజు నా కూతురికి 10th క్లాస్ అయినంత వరకు అమ్మఒడి పడ్డది, ఇప్పుడు విద్యాదీవెన కూడా పడ్డా సార్. నా పిల్లల ఫస్ట్ నుంచి చదివేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ పంపించడమా ఏం చెప్తారు అనే లెక్కలో ఉండేది. ఇప్పుడు ఒక్క గవర్నమెంట్ స్కూల్ కానీ వెళ్ళి చూడండి సార్, అసలు ఇంగ్లీష్ మీడియం. నా కూతురు ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియదు ఫస్ట్లో, ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడడం తప్ప తెలుగులో మాట్లాడుతుంది, బట్ ఇంగ్లీష్ ఇంకా తిరగొడుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్లో మార్చేశారు సార్. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది మొత్తం. అలాగే జగన్ గారు ఇప్పటి వరకు చేసిన పనుల్లో మీకు బాగా నచ్చిన పథకాలు ఏంటండి? అమ్మఒడి సార్. చాలా మంది తల్లులు కొంతమంది భర్త వదిలేసి భార్యలంగా పిల్లలు పెంచుకోవాల్సిన సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళకి ఆసరాగా నిలబడింది, అదొకటి. విద్యా దీవెన, చదువు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే చెప్పక్కర్లేదు సార్. అసలు అది ఇది మాత్రం నాకు మనసుకు బాగా హత్తుకున్నాయి సార్. నేను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ సాంగ్ కూడా రాశానండి.